చాలా బాగుంది. సో నైట్ అయితే నైట్ లైఫ్లో ఎంజాయ్ చేయొచ్చు, పగలైతే బీచ్ల దగ్గరికి వచ్చి అయితే ఎంజాయ్ చేయొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేను మాట్లాడుతున్నాను పటాయ్ నుండి. అండ్ అదేవిధంగా పటాయ్లో నాది 3వ రోజు అనమాట. సో లాస్ట్ వీడియో అయితే న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయితే చూసినాం కదా, నైట్ లైఫ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఎలా ఉంటుంది అనేది లాస్ట్ వీడియో అయితే మొత్తం కంప్లీట్గా ఉంది. ఎవరైనా మిస్ అయితే తప్పకుండా చూడండి. అండ్ అదేవిధంగా ఈరోజు అయితే మనము పటాయ్ సిటీని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. ఇక్కడ చూడదగ్గ ప్లేస్లు అంటే చాలా తక్కువ అయితే ఉన్నాయి. అండ్ మనము ఇక్కడ చూసుకుంటే టైగర్ పార్కు, తర్వాత చిన్న చిన్న టెంపుల్స్, తర్వాత బీచెస్ అయితే ఉన్నాయన్నమాట. కోరల్ ఐలాండ్ అని ఒక ఐలాండ్ అయితే ఉందన్నమాట. సో అక్కడికైతే వెళ్ళబోతున్నాం ఈరోజు. అండ్ అదేవిధంగా బిగ్ బుద్ధా టెంపుల్, సో ఇటువంటి కొన్ని ప్లేసెస్ అయితే ఉంటాయి. సో చూద్దాం ఈరోజు. సో వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందు మంచి వీడియోస్తో మంచి కంటెంట్ అయితే తీసుకొస్తూ ఉంటాను. సో ప్రజెంట్ అయితే నేను నా హాస్టల్ దగ్గర అయితే ఉన్నాను. వాకింగ్ స్ట్రీట్ దగ్గర నుంచి కొద్దిగా దూరంలో అయితే ఉంది, కానీ హాస్టల్ అయితే చాలా బాగుంటుంది. అండ్ అదేవిధంగా మనకు బ్యాక్ సైడ్ హాస్టల్ దగ్గర అయితే బీచ్ కూడా ఉందన్నమాట. సో పొద్దున మాటలైతే బీచ్లోకి వెళ్ళి నేను స్నానం చేసి అయితే వచ్చాను. సో చాలా బాగుంటుంది బీచ్. గోల్ఫ్ గ్రౌండ్, తర్వాత ప్లేయింగ్ గ్రౌండ్ చాలా బాగుందన్నమాట. సో మొత్తం డీసెంట్ ఏరియా. మనం ఇటు నుంచి ఇటు సైడ్ వెళ్తే డైరెక్ట్ బీచ్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. పొద్దున్న నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు. సో ఇప్పుడు టైం చూసుకుంటే 11 అవుతుందన్నమాట. లేట్గా అయితే లేచాను. సో ఇక్కడ 7-Eleven మార్కెట్ అయితే ఉంది. ఇందులో ఏమైనా తీసుకుందాము. ఎక్కడ చూసినా మనకు 7-Elevenలో అయితే కనబడుతుంటాయి. ఏవి ఉన్నాయి దీంట్లో, క్రోసన్లో అన్నీ మొత్తం. ఇందులో అయితే రేట్లు అయితే తక్కువే, అంత ఎక్కువ ఏం కాదు, చాలా తక్కువ. మనం ఏదైనా తీసుకోవాలనుకుంటేనా డ్రింక్స్ కానీ దొరుకుతాయి, బీర్లు, మందు మొత్తం ఇందులో దొరుకుతాయి. అంటే మనం ఏదైనా కాఫీ తీసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. సో ఇక్కడ చూసారా, లియో బీర్ అంట, 61 బాత్, తక్కువ ప్రైస్ చూసుకుంటే. రకరకాల బీర్లు అయితే ఉన్నాయి ఇందులో. ఇవి పెద్దవి. మనకు చిన్న బీర్లు కావాలంటేనా ఇందులో అయితే ఉన్నాయి. ఇవి 50 బాతులు, 53 బాతులు. రాత్రి 12 వరకు దొరుకుతాయి, ఇబ్బంది ఏం లేదు. రాత్రి 12 తర్వాత అయితే ఎవరు ఇయర్ అనమాట. ఇవి ఇలా రెడీమేడ్ ఫుడ్ అంతా. ఇవన్నీ బర్గర్లు. జస్ట్ మనం ఇవి తీసుకుంటే కన్నా 36 బాట్లు అనమాట. సో దాన్ని పేమెంట్ చేసేది ఇక్కడ హీట్ చేసి అయితే ఇస్తారు. సో మొత్తం ఉంటాయి, మొత్తం బర్గర్లు, శాండ్విచ్లు, ఇవన్నీ చూసారా, ఇవి చిన్న చిన్న స్వీట్స్, ఇవన్నీ చీజ్ స్వీట్స్. సో మొత్తం పెద్దగా ఫుడ్. అండ్ ఇక్కడ చూసుకుంటే కన్నా మనకు మొత్తం రైస్ కూడా దొరుకుతుంది తినాలనుకుంటే. మొత్తం హీట్ చేసి అయితే ఇస్తారు వీళ్ళు. అక్కడ కొనిన తర్వాత హీట్ చేసి అయితే ఇస్తారు. ఇందులో నేనైతే నిన్న రాత్రి చికెన్ టిక్కా ఒకటి తీసుకున్నా. సో బయట ఎక్కడ తినాలన్నా నాకు భయం వేస్తుంది. ఫుడ్ అయితే బాగుండదు, ఇక్కడ బాగుంటుంది కానీ అంతా రకరకాల ఫుడ్, డిఫరెంట్ ఫుడ్ మనకి ఇక్కడ. ఇందులో కూడా చికెన్ టిక్కా అని ఇండియన్ ఏదో ఉంది అనమాట. రాత్రి తిన్నా, చాలా బాగున్నది. సో ఈ విధంగా బాక్స్లలో పెట్టి అయితే ఇస్తారు వీళ్ళు. ఈ విధంగా అయితే బాక్స్లలో అయితే ఉంటాయి. ఇది చూసుకుంటే కన్నా ఇది ఒక రకం చికెన్ రైస్ ఉందన్నమాట. సో 59 బాట్లు. సో ఈ విధంగా మొత్తం సలాడ్లు ఏదైనా కావాలంటే సలాడ్లు అయితే తీసుకోవచ్చు. ప్రతి ఒక్కటి ఫ్రిడ్జ్లోనే. ఇది మొత్తం కటింగ్, యాపిల్ చూసుకుంటే కటింగ్ చేసి అయితే ఇచ్చినారు. ఇది కూడా 50 బాతులు. మనం ఉండే ఏరియా చూసుకుంటే ఇక్కడ మొత్తం కొండ మీద అయితే ఉంటుంది. సో దీన్నే పటాయ్ హిల్ అంటారు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఏరియా మొత్తము. అదేవిధంగా కొండ ప్రాంతము. ఇక్కడ నుంచి మనకు అదేవిధంగా ఇక్కడ నుంచి చూసుకుంటే వ్యూ పాయింట్ అయితే ఉంటుందన్నమాట. బుద్ధా టెంపుల్ దగ్గర నుంచి పోతేనా బిగ్ బుద్ధా. సో మనకు బ్యాక్ సైడ్ అయితే కనపడుతుంది బిగ్ బుద్ధా అనేది. ఐలాండ్కి వెళ్ళే పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. సో ఇది వాకింగ్ సిటీకి చాలా దగ్గరే. ఇదే అనమాట పోర్టు. ఇక్కడ నుంచి అయితే మొత్తము బోట్లు అయితే వెళ్తుంటాయి. సో ఇక్కడ నుంచి బోట్ తీసుకొని మనం వెళ్దాం లోపలికి. మనమైతే వెళ్ళే బోట్ ఇక్కడే ఉంది. ఈ బోట్లో అయితే వెళ్దాం కోరల్ ఐలాండ్కి. ఇదొక ప్లేస్కి. సో బోట్ అయితే బయలుదేరుతుంది. మనం లైఫ్ జాకెట్లు కావాలంటే ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. చూసుకుంటే స్లో బోట్ అనమాట. సో ఇక్కడ నుంచి దూరం ఏం కాదు, 30 మినిట్స్లో మనం చేరుకుంటాము మనం కోరల్ ఐలాండ్కి. పొద్దున్న 6 నుంచి రాత్రి 9 వరకు తిరుగుతూనే ఉంటాయి బోట్లు. ఈ ఐలాండ్లోనే కొన్ని బీచ్లు అయితే ఉన్నాయి, మంచి బీచ్లు. అది కూడా ఒక టౌన్, పెద్ద టౌన్ కూడా ఉందన్నమాట. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తుంటారు. సో ఎక్కడికి వెళ్ళినా కూడా 30 బాతులు స్లో బోట్లు అయితే కన్నా. ఐలాండ్ అంతా మామూలుగా లేదు. సో చాలామంది వెళ్తున్నారు ఐలాండ్ లోపలికి. ఇక్కడంతా బీచ్ని ఎంజాయ్ చేయడానికి అయితే వస్తున్నారు అన్నమాట. చాలా బాగుంది. సో నైట్ అయితే నైట్ లైఫ్లో ఎంజాయ్ చేయొచ్చు, పగలైతే బీచ్ల దగ్గరికి వచ్చి అయితే ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంది మొత్తం బీచ్ అంతా.
ఓ బీచ్ అయితే మామూలుగా లేదు ఇక్కడ చూసుకుంటే. సో ఇక్కడ నుంచి చూసుకుంటే కొన్ని యాక్టివిటీస్ అయితే ఉన్నాయి, మోటార్ బైక్ యాక్టివిటీస్. ఇటు పక్క బీచ్ మొత్తం సూపర్గా ఉంది. బీచ్ అంతా స్విమ్మింగ్ చేసే వాళ్ళు స్విమ్మింగ్ చేస్తున్నారు, బాగుంది. మొత్తం చూసుకుంటే మొత్తం కలర్ఫుల్గా ఉంది బీచ్ లోపల. ఓహోహో మామూలుగా లేదుగా. సో మొత్తం బీచ్ ఎంజాయ్ చేయడానికి వస్తారు ఇటుపక్క ఈ ఐలాండ్కి, బాగుంది. మొత్తం బీచ్ అంతా సూపర్గా ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ కావాలంటే వాటర్ బైక్ తీసుకొని పోవచ్చు రెంట్కి, బాగుంది. ఇక్కడ చూసుకుంటే చాలామంది రెంట్కి అయితే తీసుకెళ్తున్నారు వాటర్ బైక్స్. కోలార్ ఐలాండ్లో తైవాన్ బీచ్ ఇది. సో ఇటువంటి ఇంకా చాలా ఉన్నాయి చుట్టుపక్కల. మనం మోటార్ బైక్ రెంట్కి తీసుకొని వెళ్ళొచ్చు అనమాట మొత్తం ఐలాండ్ అంతా. బైక్ తీసుకుంటే కన్నా ఇక్కడ నుంచి చాలా ఈజీ, మనకు 300లో అయిపోతుంది. ఇక్కడ మొత్తం ఐలాండ్ అంతా తిరిగేసి రావచ్చు. ఇటువంటివి ఇంకా కొన్ని బీచెస్ అయితే ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఇక్కడ తాబాన్ అనే ఒక టౌన్ అయితే ఉంది, అక్కడ కూడా వెళ్ళొచ్చు. రెస్టారెంట్లు అయితే ఉన్నాయి ఇటు పక్కన. మొత్తం చూసుకుంటే ఈ లైన్ అంతా మొత్తం రెస్టారెంట్లు అంటే కనపడుతున్నాయి ఇక్కడ మనకు. కాఫీ షాప్స్, రెస్టారెంట్స్, బార్స్. ఇక్కడ చూసుకుంటే షాపింగ్ చేసుకోవడానికి ఏదైనా చిన్న షాపులు అయితే ఉన్నాయి బీచ్ ముందరే. ఈ ఐలాండ్కి వచ్చినప్పుడు ఇక్కడ స్టే చేయాలనుకుంటే కన్నా ఇక్కడే రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఎవరన్నా పటాయాకి వచ్చినప్పుడు, పటాయా నుంచి ఈ ఐలాండ్కి రావాలనుకుంటే కన్నా ఈ కోలార్ ఐలాండ్కి ఇక్కడ హోటల్స్, రూమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. చాలా వరకు బీచెస్ అయితే ఉన్నాయి. మన మోటార్ బైక్ రెంట్కి తీసుకుంటే కన్నా 300కి అయితే, ఒక రోజుకైతే 300 బాత్ తీసుకుంటారు. సో మొత్తం ఐలాండ్ అంతా తిరిగి రావచ్చు. రెస్టారెంట్స్ ఉన్నాయి ఇటుపక్క. సో ఇటుపక్క బీచ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇటుపక్క చూసుకుంటే మొత్తం రెస్టారెంట్లు, బాగుంది. ప్లేస్ అయితే చాలా బాగుంది. మళ్ళీ రిటర్న్ పటాయా సిటీకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి చూసుకుంటే పటాయా సిటీ వ్యూ మొత్తం కనపడుతుంది, మామూలుగా లేదు. సో మనం వచ్చిన ప్లేస్ అదే అనమాట. ఇక్కడ నుంచి ముందర ఇక్కడ చూసుకుంటే మన వాళ్ళు పేకాడేస్తారు బోట్లో. వీళ్ళు బోట్లో పనిచేసే వాళ్ళు అనుకుంటా. మనం చూసిన వాకింగ్ స్ట్రీట్ డే టైంలో ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే ఆ లాస్ట్ వరకు ఇదంతా వాకింగ్ స్ట్రీటే. నైట్లో అయితే ఒక విధము, డేలో అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. షాప్స్ అన్నీ క్లోజ్లో ఉన్నాయి. పబ్బులు, బార్లు అందరూ రెస్ట్ అయితే తీసుకుంటారనమాట. ఎవరు తిరగరు ఇక్కడ వాకింగ్ స్ట్రీట్లో. సో ఓన్లీ కార్లు మాత్రం తిరుగుతూ ఉంటాయి. అదే నైట్లో అయితే కన్నా వేరే లెవెల్గా ఉంటుంది. ఇప్పుడు చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంది వాకింగ్ స్ట్రీటు. నైట్ లైఫ్ అనేది 7 తర్వాతే స్టార్ట్ అవుతుంది అనమాట ఇక్కడ. సో వచ్చేసామండి మనమైతే బిగ్ బుద్ధ టెంపుల్ దగ్గరికి. సో ఇదే అనమాట పటాయాలోని బిగ్ బుద్ధ టెంపుల్. సో చాలా బాగుంది. ఇది ఒక హిల్ మీద అయితే ఉంటుందన్నమాట. పటాయా నుంచి చూసుకుంటే ఇటు పక్క ఇది పటాయా హిల్ అంటారు, బిగ్ బుద్ధ ఉండే ప్లేస్లో. మనము పూలు, టెంకాయలు ఎలాగైతే దేవుడి దగ్గర పెడతారో, సో వీళ్ళైతే కూల్ డ్రింక్ బాటిల్ అయితే పెట్టారనమాట. చాలా బాగుంది. లొకేషన్ చూసుకుంటే సూపర్గా ఉంది. ఇక్కడే వ్యూ పాయింట్ కూడా ఉంది. పటాయా సిటీ మొత్తం చూడొచ్చు. ఇదంతా పటాయా సిటీలోని వ్యూ పాయింట్, బాగుంది, సూపర్గా ఉంది. హైలైట్ సన్సెట్ టైము. రిలీజన్ చూసుకుంటే చాలా వరకు బుద్ధిసే కనబడతారు. 93% అయితే బుద్ధిజము, 5% అయితే ముస్లిమ్స్, అండ్ 2% మాత్రమే క్రిస్టియన్స్ అయితే ఉంటారన్నమాట థాయిలాండ్లో. సో బుద్ధిస్ట్ ఎక్కువ ఉంటారు ఇక్కడ. బిగ్ బుద్ధ టెంపుల్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ నుంచి చూసుకుంటే నా వ్యూ పాయింట్ అంతా మొత్తం కనబడుతుంది అనమాట. సో ఇది ఈరోజుతో వీడియో అనమాట. ఇది